హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ రాజు. వెల్కమ్ టు అవర్ జేబిఆర్ బిజినెస్ అండ్ టెక్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా సంస్థలో ఉన్న ప్రతి ఒక్క సభ్యునికి పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలండి. ఈరోజు ఈ వీడియోలో రెండు ముఖ్యమైన అప్డేట్స్ అండి. ఒకటి వచ్చేసి ఇప్పుడు ఎట్ ప్రజెంటు మన కేబీసీ ఉంది కదా, ఆ కేబీసీకి సంబంధించి జరుగుతున్న వర్క్కు సంబంధించిన అప్డేటు. అండ్ సెకండ్ వచ్చేసి మన ఎండి సారు ఆయన తరపు నుంచి కేబీసీని యూటిలిటీలో తీసుకెళ్ళడానికి ఆయన చేస్తున్న ప్రయత్నాలు ఏంటి, అది ఎప్పటి నుంచి మొదలవుతుంది, ఎప్పటి నుంచి చేయబోతున్నారు అనే దాని గురించి ఆయన సొంత మాటల్లో ఆయన ఇచ్చిన వివరణ. ఈ రెండు అప్డేట్స్ అన్నమాట. ఫస్ట్ మొదటి దాని గురించి మాట్లాడుకుందాము. మీ అందరికీ తెలుసు, మన అకౌంట్స్లో ఏదైతే డిజిటల్ నెంబర్ రూపంలో ఉన్న కాయిన్స్, ఓకేనా, డిజిటల్ నెంబర్లో ఉన్నాయి కదా. ఒకళ్ళ దగ్గర 3,000 ఉండొచ్చు, 5,000 ఉండొచ్చు, 6,000 ఉండొచ్చు, 1,00,000 ఉండొచ్చు, 10 లక్షలు ఉండొచ్చు. ఏదైతే ఇప్పటి వరకు మీ అకౌంట్లో స్టేక్డ్ కాయిన్స్ రూపంలో డిజిటల్ నెంబర్తో ఉన్న వాటిని ఇప్పుడు అఫీషియల్గా కేబీసీగా మారుస్తూ ట్రస్ట్ వ్యాలెట్లోకి పంపిస్తున్న సంగతి మీ అందరికీ తెలుసు, ఓకేనా. దానికి గాను మనందరి సమ్మతంతో 1,440 కోట్ల కాయిన్స్ని 10 కోట్ల కాయిన్స్గా తగ్గించడం జరిగింది. అది మీ అందరికీ తెలుసు. సో దానికి సంబంధించిన మార్పులు కూడా మన బిట్మార్ట్లో ఎక్స్చేంజ్లో మీరు చూశారు. టెక్నికల్గా 1.4 నిష్పత్తిలో 20 కోట్లకు తగ్గింది. బట్ మన దగ్గర ఉన్నది సర్క్యులేషన్లో ఉంది 10 కోట్ల కాయిన్స్. అది మీ అందరికీ తెలుసు, ఓకేనా. సో ఈ 10 కోట్ల కాయిన్స్ నాకు తెలిసి ఇంకొక వారం రోజుల్లో డిస్ట్రిబ్యూషన్ అనేది స్టార్ట్ అవుతుంది, ఓకేనా. దాంతోపాటు మన కేబీసీని ప్రమోట్ చేయడానికి, ఓకేనా, అన్ని రకాల సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అనేది స్టార్ట్ చేయడం జరిగిందన్నమాట. క్యాంపెయినింగ్ అనుకోండి, లేదంటే కేబీసీ గురించి ఇన్ఫర్మేషన్ అనుకోండి, వాట్ ఎవర్ ఇట్ ఈస్, అన్ని రకాల సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో కేబీసీకి సంబంధించి అఫీషియల్ పేజెస్ ఓపెన్ చేసి, ఓకేనా, దాని గురించి సమాచారాన్ని మనకు అందించబోతున్నారు. అందులో మొదటగా ఇంకోండి, మనకి టెలిగ్రామ్లో కేబీసీ అఫీషియల్ 1 అని చెప్పి ఒక టెలిగ్రామ్ గ్రూప్ అయితే క్రియేట్ చేయడం జరిగింది. ఇది అఫీషియల్ అండి, ఓకేనా. ఇప్పుడు కేబీసీ ప్రాజెక్ట్ని ఎవరైతే హ్యాండిల్ చేస్తున్నారో ఆ అడ్మిన్ కేటగిరీ వాళ్ళు, ఓకేనా, వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు క్రియేట్ చేసిన గ్రూప్ ఇది, ఓకేనా. ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్, ఓకేనా, క్యూబోలో ఉన్న ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ ఈ గ్రూపులోకి ఎంటర్ అవ్వండి, ఓకేనా. ఇక్కడ కేబీసీకి సంబంధించిన ఒరిజినల్ ఇన్ఫర్మేషన్ని వాళ్ళు పోస్ట్ చేస్తారు, ఓకేనా. అది అడ్మిన్ గారు మాత్రమే చేస్తారు, ఇంకెవ్వరూ చేయరు, ఓకేనా. ఇప్పటికే కొంతమంది వ్యక్తులు పర్సనల్గా క్రియేట్ చేశారు కేబీసీ అఫీషియల్ అని, ఓకేనా. వాటిలో మీరు జాయిన్ అయ్యారు. దాంతోపాటు ఇది అఫీషియల్ అండి, ఇది అఫీషియల్, ఓకేనా. దీన్ని కూడా మీరు ఈ గ్రూప్లోకి ఎంటర్ అవ్వండి. ఎంటర్ అయ్యి ఇక్కడ మీకు సంబంధించిన డౌట్స్ కానివ్వండి, ఓకేనా, అండ్ కేబీసీ గురించి వస్తున్న అప్డేట్స్ కానివ్వండి, మీరు ఫాలో అవ్వండి, ఓకేనా. అట్ ది సేమ్ టైము ఇందులో ఎంటర్ అవ్వడానికి ఏదైతే ఉపయోగపడుతుందో దాన్ని నేను డిస్క్రిప్షన్లో పెడుతున్నాను. దాన్ని వినియోగించుకొని ఈచ్ అండ్ ఎవ్రీ పర్సను ఖచ్చితంగా ఈ కేబీసీ అఫీషియల్ అనే ఈ గ్రూప్లో మీరు ఉండేలాగా ప్లాన్ చేసుకోండి. ఎవరున్నా లేకపోయినా ఖచ్చితంగా ఎవరైతే ఇంకోండి మనకి మీ అకౌంట్స్లో ట్రస్ట్ వ్యాలెట్ కానివ్వండి, మెటామాస్క్ వ్యాలెట్ అడ్రస్ ఎవరైతే అప్డేట్ చేశారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా గ్రూప్లోకి ఎంటర్ అవ్వండి, ఓకేనా. అక్కడ మాత్రమే మీకు అఫీషియల్ ఇన్ఫర్మేషన్ అనేది దొరుకుతుంది, ఓకేనా. నేను ఎటు చెప్తాను, నాతో పాటు అక్కడ కూడా మీరు ఉంటే మంచిదన్నమాట. నేనెటు నా సైడ్ నుంచి నా బాధ్యతాయుతంగా నేనైతే కంపల్సరిగా
వస్తున్న అప్డేట్స్ మీద ఒక వీడియో అయితే పోస్ట్ చేస్తాను. ఓకేనా? సో అండ్ సెకండ్ వచ్చేసి మన ఎండి సార్ది. ఓకేనా? అందులో కూడా మీరు ఖచ్చితంగా ఉండండి. ఓకేనా? థ్యాంక్ యూ. జై హింద్, జై భీమ్. గుడ్ మార్నింగ్ డాడీస్. కేబీసీని ఈ వారంలో ఇవ్వడానికి రెడీ చేస్తున్నారు. అయితే దాన్ని వీలున్నంత తొందరగా ఎవరి కాయిన్స్ వాళ్ళు తీసుకోండి. ఇంకా నా విషయానికి వస్తే నేను చెప్పినవి చేసుకుంటూ మన కాయిన్ యూటిలిటీలోకి తీసుకువెళ్ళటానికి నా తాలూకా బాధ్యతాయుతంతో కూడిన పాత్రలో భాగంగా నేను గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఈ నెలలో నా బిజినెస్కి సంబంధించి ఈ ఫౌండేషన్ వర్క్ స్టార్ట్ చేస్తున్నాను. నేను మాట ఇచ్చినట్టుగా మార్చ్ 31 నుంచి మన కాయిన్ని యూటిలిటీలోకి తీసుకోవాలి అంటే ఖచ్చితంగా ఆ బిజినెస్ సంబంధించిన గ్రౌండ్ ప్రిపేర్ చేసుకోవాలి. అది చేస్తున్నాను. ఖచ్చితంగా అద్భుతమైన విధంగా కాయిన్ యూటిలిటీని నేనే ఎక్కువగా చేస్తాను. అంటే నా వంతుగా డెఫినెట్లీగా నాకు ఎక్కువగా నా నుంచి ఎక్కువగా మన కాయిన్ యూటిలిటీకి వెళ్ళేటట్టుగా నేను అనుకున్నట్టుగా ప్లాన్ చేసుకుంటున్నాను. ప్రిపేర్గా ఉన్నాను. దానికి సంబంధించిన ఎవ్రీ ప్లాన్ రెడీ చేసుకుంటున్నాను. నా సాఫ్ట్వేర్ రెడీ చేసుకుంటున్నాను. ఖచ్చితంగా మన కాయిన్ని సూపర్గా తీసుకెళ్తాను. మీ వంతు ప్రయత్నంగా ఎవరెవరు ఏ బిజినెస్ల ద్వారా కాయిన్ యూటిలిటీలో తీసుకోవాలనుకున్నారో వారందరూ కూడా మీరు మీ ప్రయత్నాల్లో మీరు కూడా విజయం సాధించాలని కోరుకుంటున్నాను. సాఫ్ట్వేర్లు మీ రెడీ చేసుకుంటున్నారని విన్నాను. అవి కూడా చక్కగా చేయండి. అందరం కలిసికట్టుగా కాయిన్ మీద దృష్టి పెడదాం. ఎవరి వ్యాపారాలు వాళ్ళే చేసుకోండి, కానీ కాయిన్ని మాత్రం అందరూ యూటిలిటీలో తీసుకోండి. బిజినెస్ బాగుంది అంటే మనం ఎవరిని పిలవసరం లేదు, వాళ్ళు వస్తారు. మనం మంచి ఇన్కమ్ చూపించి చేస్తే ఆటోమేటిక్గా కాయిన్ యూటిలిటీలోకి వెళ్తుంది కాబట్టి వచ్చేస్తారు. ఇది నేను చెప్పాలంటే మీకు తెలియనిది కాదు, అందరికీ తెలిసిన విషయం కాబట్టి నేను చేస్తున్నాను. ఇప్పుడు నేను అనుకున్నట్టుగా మార్చి 31 నుంచి మన నా బిజినెస్లో కాయిన్ యూటిలిటీని ఎక్కువగా నేనే తీసుకోవాలనే సంకల్పంతో నేను అన్ని ప్రయత్నాలు నేను ముమ్మరం చేసుకొని చేస్తున్నాను. కాబట్టి మీరు కూడా మీ ప్రయత్నాల్లో చేయాలనుకున్న వాళ్ళందరూ చేయండి. ఎవ్వరు చేసినా అందరూ సహకరించండి. మీకు నచ్చితే తప్పకుండా సహకరించండి. ఎందుకంటే దానివల్ల మనం మాటిచ్చినటువంటి మన ప్రజలకి అంటే కస్టమర్లకి వాళ్ళందరూ బిజినెస్ చేసేవాళ్ళు కాదు. వాళ్ళు మనం చెప్తే ఆ కాయిన్స్ కొనుక్కున్నారు. వాళ్ళకి బిజినెస్ తెలీదు. కానీ మనం మాట ఇచ్చాం కాబట్టి, నాతో సహా మనందరూ మాట ఇచ్చాం కాబట్టి మన మాటను నెరవేర్చుకునే మాటలో అంటే ఆ హామీలో భాగంగా అందరం కలిసి అంటే అందరం ఎవరు బిజినెస్ వారు గట్టిగా చేద్దాం. నేను రెడీ. పోటీ పడ్డానికి కాయిన్ యూటిలిటీలో తీసుకోవడానికి పోటీ పడ్డానికి నేను అన్నీ సిద్ధం చేసుకుంటున్నాను. మీరు కూడా రెడీ కండి. ఈ కేబీసీని నేను మన వాళ్ళతో మాట్లాడాను. ఈ వారం ఇచ్చేద్దాం రెడీ అని అన్నారు. డెఫినెట్గా వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు నేను రెడీ. థ్యాంక్ యూ. అందరూ సద్భావంతో గడిచిన కాలాన్ని గడిచిన సంఘటనని పక్కన పెట్టేసి జరగాల్సిన మన అభివృద్ధిని మనం చేయాల్సినటువంటి పనుల్ని తీసుకున్న బాధ్యతల్ని రాబోయే కాలాన్ని గుర్తులో పెట్టుకొని మనందరం ముందుకు తీసుకెళ్ళిపోదాం, కుమ్మేద్దాం.
కాయిన్ రేటు అద్భుతంగా పెరగడానికి నా బాధ్యతగా, నా వంతు అనను, నా బాధ్యతగా చాలా స్ట్రాంగ్గా తీసుకెళ్తున్నాను. థ్యాంక్ యూ. నేను నా తాలూకు గ్రౌండ్ వర్క్ అంతా నేను చేసుకుంటున్నాను. మీ గ్రౌండ్ వర్క్లన్నీ మీరు చేసుకుని మీరు కూడా కాయిన్ని యూటిలిటీలో తీసుకెళ్ళండి. ఎవరు బిజినెస్ బాగుంటే ఆ బిజినెస్లోకి ఇష్టపడిన వాళ్ళు వచ్చి కోఆపరేట్ చేస్తారని నా అభిప్రాయం మాత్రమే. థ్యాంక్ యూ. నేను రెడీ. థ్యాంక్ యూ.